ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రావణ శుక్ల ఏకాదశి. దీన్నే పుత్రదా ఏకాదశి అంటారు. పురాణాల్లో ప్రస్తావించిన ఈ పుత్రదా ఏకాదశి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ద్వాపర యుగంలో నర్మదా నదీ తీరంలో ఉన్న మాహిష్మతీపురాన్ని మహిజిత్ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సంతానం లేదు. ఒక రాజుకు సంతానం లేకపోవడం వలన తరువాత రాజ్యం అరాజకం అయిపోతుందని ఆ రాజ్య ప్రజలు కూడా బాధపడేవారట. తపస్సు వలన సాధించలేనిది ఏదీ లేదని ఆ రాజు సంతానం కోసం తపస్సు చేయడానికి బయలుదేరాడట. దోవలో రోమస మహర్షి కనపడి విషయం అంతా తెలుసుకుని దివ్యదృష్టితో ఆ రాజు యొక్క పూర్వజన్మల దోషాలు కూడా తెలుసుకుని చెప్పారట. పూర్వజన్మలో ఈ రాజు ఒక వర్తకుడిగా పుట్టి దురదృష్టవశాత్తు వ్యాపారంలో అన్నీ కోల్పోయి చిన్న చిన్న తినుబండారాలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడట. ఒకరోజు తినుబండారాలు అమ్ముకుంటూ తిరుగుతుండగా బాగా దాహం వేసి ఒక చెరువు దగ్గర నీరు తాగడానికై ఆగాడట. ఆ చెరువులో ఒక ఆవు నీరు తాగుతుండగా ఇతనికి ఉన్న విపరీతమైన దాహం వలన ఆ ఆవుని అదిలించి నీరు తాగాడట. ఆహారం తీసుకుంటున్న ఆవును గాని దాహం తీర్చుకుంటున్న ఆవును గాని అదిలించటం ఎంత దోషమంటే ఆయనకి 5,000 జన్మలుగా సంతానం లేకుండా పోయిందిట. పూర్వపు జన్మలో కొంతమందికి అన్నదానం చేసిన పుణ్యఫలితం వలన మహారాజుగా పుట్టాడు. దాహం తీర్చుకుంటున్న ఆవుని అదిలించటం వలన సంతానం లేకుండా ఉన్నాడు అని రోమస మహర్షి తెలిపారట. అప్పుడు మహిజిత్ మహారాజు రోమస మహర్షిని ప్రాయశ్చిత్తం కోరుకోగా శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. పుత్ర అంటే సంతానం, దా అంటే ఇచ్చినది అనర్థం. సంతానాన్ని ప్రసాదించే ఏకాదశి కాబట్టి ఈ పుత్రదా ఏకాదశి నాడు నిష్ఠతో విష్ణుమూర్తిని ధ్యానిస్తూ వ్రతం చేయమని రోమస మహర్షి తెలిపారట. మహిజిత్ మహారాజు ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో చేసి సంతానాన్ని పొందారట. ఇది ఈ పుత్రదా ఏకాదశి విశిష్టత. ఓం నమో వెంకటేశాయ.